హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధాస్ కార్నర్. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ప్రవీణ ఉత్తరార్ధ రశ్మి రథి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. దాని కంటిన్యూషన్ చెప్తున్నాను ఇప్పుడు. శ్రీకృష్ణ లౌటే సమయ కర్ణకోభి అపనే రథమే లేగయే. శ్రీకృష్ణుడు తిరిగి వెళ్ళిపోయే టైంలో సమయాన్ని కర్ణుడిని కూడా తన యొక్క రథం ఎక్కించుకుని తీసుకువెళ్ళాట. ఉన్హోనే ఉస్కే జన్మకి కహాని బతాయి. ఆ టైంలో శ్రీకృష్ణుడు కర్ణుడికి తన యొక్క జన్మించినప్పటి స్టోరీని చెప్పడం జరిగింది. అంటే కర్ణుడి యొక్క స్టోరీని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. ఉన్హోనే కహాకి వా కుంతీ కా బడా పుత్ర హై. ఆయన ఏం చెప్పాడంటే కుంతీదేవి యొక్క పెద్ద కుమారుడివి నీవు అని చెప్పారు. ఉన్హోనే ఉసే పాండవ పక్షమే జానే కేలియే కహా. అందుకే నువ్వు కుంతి యొక్క పెద్ద కుమారుడివి కాబట్టి నువ్వు పాండవ పక్షంలోకి వెడితేనే మంచిది అని చెప్పారట. उन्होंने उसे समझाया कि विजयी होने पर पांडव उसे केवल बड़े भाई के रूप में सम्मान ही नहीं देंगे. అయితే ఇప్పుడు కర్ణుడు ఒకవేళ మీరు చెప్పినట్టుగా నేను పాండవ పక్షంలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా వాళ్ళు నన్ను పెద్ద అన్నగారిగా గుర్తించరు. బల్కి వే ఉసే రాజ్యక అధికారి బనాయేంగే. మహా అయితే ఒక రాజ్యానికి అధికారిని చేస్తారు. కింటూ కర్ణనే దుర్యోధన పక్షకో చూడనేసి ఇన్కార్ కర్ దియా. కానీ నేను దుర్యోధనుడి పక్షంలోనే ఉంటాను అని చెప్పడం కర్ణుడు జరిగింది. ఉస్నే బతాయాకి అబ్ సబ్కి నియతి యుద్ధ హీ హై. అందరి యొక్క నీతి కూడా యుద్ధం చేయడమే మెయిన్ అని చెప్పి అక్కడ కర్ణుడు శ్రీకృష్ణుడితోటి చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూడండి. ఏక్ దిన్ జబ్ కర్ణ గంగా మే ఖడే హోకర్. ఒకరోజు కర్ణుడు గంగా నదిలో నిలబడి సూర్యకి ఉపాసన కర్ రహా థా. సూర్యుని పూజించడం. ఉపాసన అంటే ఇక్కడ పూజిస్తున్నాడంట. తబ్ ఇంద్ర బ్రాహ్మణికే రూపమే ఉస్కే పాస్ పహుంచే. అప్పుడు ఇంద్రుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో అతని దగ్గరికి రావడం జరిగింది. కర్ణనే మన్ చాహా దాన్ దేనే కా వచన్ దియా. కర్ణుడు తన మనస్సుకి నచ్చినంత దానాన్ని ఇస్తానని ప్రామిస్ చేశారు ఇంద్రుడికి. తో బ్రాహ్మణ్నే ఉస్కా కవచ కుండల్ మాంగలియా. బ్రాహ్మణుడు అప్పుడు అయితే నీ యొక్క కవచ కుండలాన్ని నాకు ఇవ్వి అని చెప్పని అడగడం జరిగింది. తబ కర్ణనే సమజ్లియాకి వహ బ్రాహ్మణ్ నహి. అప్పుడు కర్ణుడు అర్థం చేస్తున్నాడు అతను బ్రాహ్మణుడు కాదు, బల్కి ఇంద్ర హై, ఇంద్రుడే ఆ రూపంలో వచ్చాడు అని. ఉసే మాలూమ్ హువా కి శ్రీకృష్ణునే కవచకుండల్ లేకర్ ఉసే కమ్జోర్ బన్నే కా ఛల్ కియా హై. అతనికి అర్థమైంది ఏంటంటే శ్రీకృష్ణుడు కవచకుండలాన్ని తీసుకుని తన్ని వీక్ చేసేయాలి అనేటటువంటి పన్నాగం చేశారు అని అర్థమైంది. ఫిర్భీ ఉస్నే ఇంద్రకు కవచకుండల కా దాన్ దియా. కానీ ఇంద్రుడికి కవచకుండలాలని ఇచ్చేశాడు. అంటే ఏంటంటే ఇక్కడ కర్ణుడు తన కవచకుండలాలతో పుట్టినప్పుడే కవచకుండలాలతో పుట్టాడు తను. అటువంటి కవచకుండలాన్ని కనుక తీసేస్తే అతనికి ఉన్న శక్తి అంతా కూడా పోతుందన్నమాట. అయినప్పటికీ కూడా తను దానం ఇస్తానని అన్నాడు కాబట్టి ఇంద్రుడికి కవచకుండలాన్ని ఇవ్వటం జరిగింది. ఇంద్రనే భీ ఉసే ఏకఘ్ని నామక అస్త్ర దియా. అప్పుడు ఇంద్రుడు అతని యొక్క దానగుణానికి మెచ్చుకుని ఏకఘ్ని అనేటటువంటి ఒక అస్త్రాన్ని అతనికి ఇవ్వటం జరిగింది. యహా కర్ణ శ్రీకృష్ణుకి కూటనీతి కా షికార్ హువా. ఇక్కడ కర్ణుడికి శ్రీకృష్ణుడి యొక్క కుటిల నీతి అర్థమయ్యింది. అంతమే మహాభారత్కే యుద్ధ కా దిన్ ఆగయా. ఆఖరికి మహాభారత యుద్ధం రోజు వచ్చింది. కేవలం ఏక రాత్ బీచ్ మే రహ్ గయి. కేవలం ఒక రాత్రి మాత్రమే మధ్యలో ఆగింది. కుంతి భాయియోం కే బీచ్ యుద్ధ और उसके दुष्परिणामों से बहुत चिंतित थी. కుంతి ఆ బ్రదర్స్ అందరి మధ్యలో అంటే కౌరవులు పాండవుల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధము, అదే రకంగా కర్ణుడు వీళ్ళ యొక్క పక్షంలో లేకపోవడం చూసి పాపం బాధపడి ఆ పరిణామాలన్నీ ఆలోచించి చాలా బాధపడిందిట. ఇస్లియే వహ పూజామే లీన్ కర్ణకే పాస్ పహుంచి. అప్పుడు పూజలో లీనమైపోయి పూజ చేసుకుంటున్నటువంటి కర్ణుడి దగ్గరికి వెళ్ళింది ఆవిడ. ఉసే బతాయాకి వహ ఉస్కా పహలా బేటా హై. అప్పుడు చెప్పింది, నాయన నువ్వు నా యొక్క పెద్ద కుమారుడివి. ఇతనే దిన్ తక్ ఇస్ రహస్యకో ప్రకట్ నా కర్నేమే. ఇన్ని రోజుల నుంచి ఈ రహస్యాన్ని ప్రకటించకుండా ఎందుకున్నానంటే అపని లాచారి బతాయి. తన తప్పుని చెప్పింది. ఉసే పాండవంకే పక్షమే అనేక అనురోధ కియా. అందుకే నువ్వు పాండవుల యొక్క పక్షంలోకి రమ్మనమని వేడుకుంది. కింటూ కర్ణనే స్వీకార్ నహీ కియా. కానీ కర్ణుడు దాన్ని స్వీకరించలేదు. ఉస్నే దుర్యోధనుకో నా చోడనేకి బాత్ కహి. దుర్యోధనుండి నేను వదిలిపెట్టను అని చెప్పడం జరిగింది. ఉస్నే కుంతీకో ఏక వర్ దియా. కానీ కుంతీదేవికి ఒక వరాన్ని ఇచ్చాడు ఆయన. ఎవరు? కర్ణుడు. వహ అర్జునుకో చోడికర్ బాకీ పాండవంకో కూర్చునా కరేగా. అర్జునుడిని మాత్రమే నేను చంపుతాను, మిగతా పాండవులందరినీ కూడా వదిలిపెట్టేస్తాను, మిగతా నీ యొక్క కుమారులందరినీ వదిలిపెడతాను, అర్జునుని మటుకు వదిలిపెట్టనని చెప్పారట. ఉస్నే యహ్ భీ కహా కి ఇస్ యుద్ధ మే వహ అర్జున్ కో మారేగా యా స్వయం ఉస్కే హాత్ మరేగా.
అంతేకాకుండా కర్ణుడు చెప్పింది ఏంటంటే కుంతీదేవితో, ఈ యుద్ధంలో అర్జునుడిని చంపేస్తాను లేదా స్వయంగా నేను అతని చేతుల్లోనే చనిపోతాను అని చెప్పారు. జబ్ భీష్మ పితామహ శరశయ్య పర్ లేట్ గయే. ఎప్పుడైతే భీష్మ పితామహుడు శరశయ్య అంటే ఏంటంటే బాణాలతో వచ్చినటువంటి ఒక బాణాలు చుట్టూతా బాణాలు ఉండి చిన్న మంచంలా ఉంటుందన్నమాట. దాని మీద పడుకోబెడితే దాన్ని శరశయ్య అంటారు. అంటే ఇంకా ప్రాణాలు పోయే ముందు ఉన్నటువంటి స్టేజ్ అనమాట. భీష్ముడికి ఒంటి నిండా కూడా బాణాలు గుచ్చుకుపోయి ఉంటాయి యుద్ధం చేసి చేసి ఉండి. ఇంకా తను ఆఖరి స్టేజ్లో ఉన్నప్పుడు తబ కర్ణ యుద్ధ కర్నేలాగా యుద్ధం చేస్తున్నాడు కర్ణుడు. ఉస్కే బాణం కి వర్షా సే పాండవ సేన కాంపనే లగి. ఆ కర్ణుడి యొక్క బాణాల యొక్క వర్షానికి పాండవ సైన్యాలన్నీ కూడా వణకడం మొదలుపెట్టాయి. తబ్ శ్రీకృష్ణునే భీమ్ కే పుత్ర ఘటోత్కచ్ కో కర్ణ సే భిడా దియా. అప్పుడు శ్రీకృష్ణుడు భీముడి యొక్క పుత్రుడైనటువంటి ఘటోత్కచుడిని కర్ణుడితోటి యుద్ధానికి పంపించడం జరిగింది. ఘటోత్కచ్ కే చమత్కార్ సే కౌరవ సేన భయభీత్ హోకర్. ఘటోత్కచుడి యొక్క చమత్కారంతో తెలివితేటలతో కౌరవ సైన్యాలన్నీ కూడా భయపడిపోయాయి. భాగ్నే లగి పారిపోవడం మొదలుపెట్టాయి. తబ్ దుర్యోధన్కి సలహాపారు. అప్పుడు దుర్యోధనుడి యొక్క సలహాతోటి కర్ణుడు ఉస్ పర్ ఏకఘ్ని అస్త్ర కా ప్రయోగ్ కియా. ఏకఘ్ని అనేటటువంటి అస్త్రాన్ని వాళ్ళ మీద ప్రయోగించడం జరిగింది. ఘటోత్కచ్ మారా గయా. ఘటోత్కచుడు చనిపోయాడు. కౌరవ సేన ఆనందిత్ హో ఉటి. కౌరవ సైన్యాలన్నీ కూడా ఎంతో ఆనందంగా ఉన్నాయి. కింటూ కర్ణుకో దుఃఖ హువా. కానీ కర్ణుడికి బాధ కలిగింది. అబ్ ఉస్కే పాస్ ఐసా కోయి అస్త్ర నా రహా. ఇప్పుడు తన దగ్గర ఎటువంటి అస్త్రము లేదు. జో అర్జునుకు అవశ్య మార్ సకే. అర్జునుడిని చంపగలటువంటి అస్త్రము ఏమీ లేదు. వహ్ అపనే భాగ్యకో లేకర్ కోస్నే లగా. అయ్యయ్యో నేను ఎంత తప్పు పని చేశాను. నాకు ఉన్నటువంటి ఇంద్రుడు ఇచ్చినటువంటి ఆ ఏకఘ్ని అస్త్రాన్ని ఘటోత్కచుడి మీద నేను ప్రయోగించేశాను. అదే ఉంటే అర్జునుడి మీద ప్రయోగించడానికి ఉండేది కదా అని పాపం తను బాధపడ్డాడు. శల్య కర్ణక రథసారథీత. శల్యుడు అనేవాడు కర్ణుడి యొక్క రథసారథి. కర్ణనే అపని మా కుంతీకో దియే వచనకే అనుసార్. కర్ణుడు తన యొక్క తల్లి కుంతీదేవి ఇచ్చినటువంటి ప్రామిస్ ప్రకారం, కుంతీకి ఇచ్చినటువంటి ప్రామిస్ ప్రకారం ధర్మరాజ్ నకుల్ ఆదికో చోర్దియా. ధర్మరాజుని నకులుని వదిలిపెట్టేశారు, మిగతా వాళ్ళని కూడా. యహ దేకకర్ శల్య. ఇది చూసి శల్యునే కర్ణకో కాయర్ బతాదియా. శల్యుడు కర్ణుడిని పిరికివాడు అనుకున్నాడు. తబ్ కర్ణనే ఉస్సే రథకో వహా లే జానే కే లియే కహా జహా శ్రీకృష్ణ और అర్జున్ తే. అప్పుడు కర్ణుడు తన రథాన్ని అక్కడికి తీసుకెళ్లమని చెప్పాడు. ఎక్కడైతే శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్నారో. కర్ణ और అర్జున్ కే బీచ్ ఘమాసాన్ యుద్ధ హోనే లగా. కర్ణుడికి అర్జునుడికి మధ్య బీభత్సంగా యుద్ధం జరిగింది. ఏక్ బ్రాహ్మణకే శాప్ కే కారణ కర్ణకే రథ కా పహియా జమీనే మే ఘుస్ గయా. ఒక బ్రాహ్మణుడి యొక్క శాపంతో కర్ణుడి యొక్క రథానికి ఉన్నటువంటి ఒక వీలు భూమిలో ఇరుక్కుపోయింది. జబ్ వహ్ నిహత్యా హోకర్ రథ్ సే నీచే ఉతర్కర్ ఉస్కా పహియా నికాల్నే లగా. అప్పుడు ఎటువంటి ఆయుధాలు లేకుండా కర్ణుడు కిందకి దిగి తన యొక్క చక్రాన్ని ఆ వీల్ని బయటికి భూమిలోంచి తీయడం మొదలుపెట్టాడు. తబ్ శ్రీకృష్ణుకి సలహాపార్. అప్పుడు శ్రీకృష్ణుడి యొక్క సలహాతోటి అర్జున్ నిహత్యే కర్ణపర్ బాణ డాల్నే లాగా. అర్జునుడు ఆయుధాలు లేనటువంటి కర్ణుడి మీద బాణాలు వదలడం మొదలుపెట్టాడు. కర్ణనే ఇసే అధర్మ యుద్ధ బతాయా. వెంటనే కర్ణుడు శ్రీకృష్ణుతోటి ఇది అధర్మ యుద్ధం చేస్తున్నాను, ఇది చాలా తప్పని చెప్పడం జరిగింది. కింటూ శ్రీకృష్ణునే ప్రశ్నకియా. అప్పుడు శ్రీకృష్ణుడు కర్ణుడిని ప్రశ్నలు వేశాడు. కి జబ్ కౌరవోనే ధర్మరాజుకో జూయేమే చల్సే హరాయా. కౌరవులు ధర్మరాజుని జూదంలో ఓడించేశారు. ద్రౌపదీకే మాన్ కా అపహరణ కియా. ద్రౌపదీదేవి యొక్క మానాన్ని అపహరించాలని ప్రయత్నం చేశారు. ఆర్ అభిమన్యుకో మార్ డాలా. అలాగే అభిమన్యుణ్ణి కూడా చంపడం జరిగింది. తబ్ ధర్మ కహా రహా హై. అప్పుడు ధర్మం ఎక్కడ ఉంది? అంతమే ఆఖరికి అర్జునుడు కర్ణపర్ బాణ్ డాల్కర్. కర్ణుడి మీద బాణాన్ని వదిలిపెట్టి ఉసే మారడాల, అతన్ని చంపేశాడు. తబ్ కర్ణకి జ్యోతి. అప్పుడు కర్ణుడి యొక్క జ్యోతి అంటే ఇక్కడ జీవాత్మ ఉస్కే శరీర్ సే నికల్కర్ ఊపర్ ఉడిగాయి. అతని శరీరం నుంచి తప్పుకుని పైకి ఎగిరిపోయింది. ఇస్ ప్రకార హమ్ దేఖ్తే హై కి रश्मि रदी में कर्ण के जन्म से लेकर मृत्यु तक की सारी कहानी वर्णित की गई है. ఈ విధంగా మనం చూస్తే రశ్మి రథిలో మనకి కర్ణుడి యొక్క జన్మించినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా మొత్తం స్టోరీ అంతా కూడా వర్ణించడం జరిగింది. కర్ణ జాతివాది కా शिकार बनता है, वह शापग्रस्त होते हुए भी अपने पुरुषार्थ से आगे बढ़ता है. కర్ణుడు జాతివాదంతో పాపం అతనులాగా బలి అయిపోయాడు, వేటలో బలి అయిపోయాడు.
తన శాపంతోటి తన యొక్క తన శాపం ఎంత ఉన్నప్పటికీ కూడా ముందుకి వెళ్ళగలిగాడు. పగ పగ పార్ ప్రతి అడుగు అడుగులో కూడా అనేక విపత్తియోంకో జైల్నే రహనే పరిభి ఎన్నో ఆపదల్ని సహిస్తున్నప్పటికీ కూడా వహ అపనే దాన గుణకో నహి చోడతా తన యొక్క దాన గుణాన్ని వదిలిపెట్టలేదు. వహ అపనే ఆదర్శకో నిభానేమే తన యొక్క ఆదర్శాలని నిలబెట్టుకోవడంలో అపనే ప్రాణోంకి పరవాహ్ భీ నహి కర్తా తన ప్రాణాలను కూడా అడ్డు పెట్టలేదు. వహ అపనే శీల్ కే లియే ప్రసిద్ధ హై తన క్యారెక్టర్కి అతను చాలా గొప్పవాడు. హమే ఉస్కే గుణోం కే ఆదర్శ పర్ చల్నా చాహియే మనము అతని యొక్క గుణాల మీద అతని ఆదర్శాల మీద ముందుకి వెళ్ళాలి. తభి మానవ కళ్యాణ్ సంభవ్ హోగా అప్పుడే మనకి లోక కళ్యాణం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ రశ్మి రథీకి సంబంధించి మొత్తం స్టోరీ అంతా కూడా మనకి ఈ సారాంశ్ క్వశ్చన్లో ఇవ్వడం జరిగిందండి. రశ్మి రథీకి కహాని సంక్షేపమే దీజియే. దీని కనుక మీరు తెలుసుకుంటే ఇందులో క్యారెక్టర్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి నెక్స్ట్ క్యారెక్టర్స్ ఉంటాయి ఇందులో మనకి ఒక్కొక్కటి కుంతి అని అలాగే ఒక్కొక్క క్యారెక్టర్ని ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా మీరు ఒకసారి చూసుకుంటే మీకు మెయిన్ కాన్సెప్ట్ అన్నది ఏంటన్నది నేను చెప్పాను. దాన్ని బట్టి మీరు మిగతా క్యారెక్టర్స్ ఒకసారి చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా స్టోరీ మైండ్లో ఫిక్స్ అయిపోతుందండి. ఓకే, నెక్స్ట్ దాంట్లో మనకి మళ్ళీ ఇంకొక నెక్స్ట్ పార్ట్ గురించి అంటే ఇందులోనే ఫస్ట్ పేపర్లోనే వేరే పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.